హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరి. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. ఓకేనా? ఈరోజు గల్ఫ్లో వివిధ రకాల దేశాల యొక్క కరెన్సీ విలువలు చూద్దాం. ముఖ్యంగా మనం కువైట్లో ఉన్నాం కాబట్టి కువైట్తో ప్రారంభిద్దాం. కువైట్ దేశంలో ఒక్క దినార్ వచ్చేసి 279 రూపాయలుగా ఉంది. పోయిన వారంతో 281 రూపాయలు ఉంది. ఇప్పుడు 279 రూపాయలుగా ఉందన్నమాట. కొంచెం తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి ఒమాన్ దేశం చూద్దాం. ఒమాన్లో మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే 221 రూపాయలుగా ఉంది. ఓకేనా? అలాగే దుబాయ్ చూద్దాం. దుబాయ్లో 23 రూపీస్గా ఉంది మన ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేస్తే. అక్కడ సౌదీ రియల్ ఉంటాయి, అది దుబాయ్ దిర్హమ్స్ ఉంటాయి. అలాగే సౌదీ అరేబియా చూద్దాం. సౌదీ అరేబియాలో మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక్క సౌదీ రియా వచ్చేసి 22 రూపాయలుగా పేర్కొనబడింది. నెక్స్ట్ కువైట్తో పోటీ పడుతున్న దేశం బహ్రెయిన్. బహ్రెయిన్లో వచ్చేసి ఒక్క బహ్రెయిన్ దిర్హం ఒక్క బహ్రెయిన్ దినార్ వచ్చేసి బిహెచ్డి వచ్చేసి 226 రూపాయలుగా ఉంది మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే. అలాగే లాస్ట్లో ఖతార్ చూద్దాం. ఖతార్లో 23 రూపాయలుగా ఉంది ఖతార్ రియల్తో పోల్చుకుంటే. ఒక ఖతార్ రియల్ వచ్చేసి 23 రూపాయలుగా ఉంది. సో మొత్తానికి ఏది తగ్గుముఖం పట్టిందంటే పోయిన వారంతో పోలిస్తే కువైట్లో 2 రూపాయలు తగ్గింది. అలాగే ఖతార్లో బహ్రెయిన్లో తగ్గిందనమాట. మొత్తం ఒమాన్, దుబాయ్, ఖతార్ ఈ 3 దేశాలు సమానంగా యాస్టీజ్గా అలాగే ఉన్నాయి. ఎలాంటి మార్పులు చేర్పులు లేవన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట గల్ఫ్లో యొక్క వివిధ రకాల కరెన్సీ విలువలు. ఈ వీడియో కింద బంగారం రేట్లు విలువల వీడియో చేశాను. వీడియో కూడా పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు నమస్కారం.